Hi viewers, good evening. DSC content TH Creations, 8th class Social Studies, History, Lesson 7, Part 4, స్థానికులను నాగరికులుగా చేయుట, దేశానికి విద్య అందించడం. ఇందులో కొన్ని విషయాలను డిస్కస్ చేద్దాం. పాశ్చాత్య విద్యను వ్యతిరేకించిన ఇతర భారతీయులలో ముఖ్యులు నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, అరవింద్ ఘోష్, మహాత్మా గాంధీ. నెహ్రూ, అరవింద్ ఘోష్, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్. భారతీయులు బానిసలుగా ఉండటానికి ఇష్టపడరని బ్రిటిష్ వారికి చూపించడానికి విద్యా సంస్థలను విడిచిపెట్టమని జాతీయ ఉద్యమ సమయంలో విద్యార్థులను కోరినది నెహ్రూ, అరవింద్ ఘోష్, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్. బోధనా మాధ్యమముగా భారతీయ భాషలే ఉండాలని బలముగా భావించినది అరవింద్ ఘోష్, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ. పాశ్చాత్య విద్య మౌఖిక జ్ఞానము కంటే చదవడం రాయడంపైనే ఎక్కువ దృష్టి సారించిందని, ఇది నిజ జీవిత అనుభవాలు, ఆచరణాత్మక జ్ఞానము కంటే పాఠ్య పుస్తకాలకే ఎక్కువ విలువ ఇస్తుందని చెప్పినది. అరవింద్ ఘోష్, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ. విద్య ఒక వ్యక్తి బుద్ధి, ఆత్మజ్ఞాన వికాసానికి దోహదపడాలని భావించింది. స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, నెహ్రూ, అరవింద్ ఘోష్. 1901లో శాంతినికేతన్ను స్థాపించినది మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రవీంద్రనాథ్ ఠాగూర్. నా ఉద్దేశంలో వ్యక్తి సర్వతోముఖాభివృద్ధిని సాధించడమే విద్య. అంటే వ్యక్తి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకోవడం కేవలం అక్షరాస్యులు అవడం విద్య యొక్క అంతము కాదు, ఆరంభము కాదు అని చెప్పినది మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రవీంద్రనాథ్ ఠాగూర్. అక్షరాస్యత అంటే స్త్రీ పురుషులు విద్యావంతులు కావడానికి ఒక మార్గము. అక్షరాస్యతే విద్య కాదు. విద్యార్థికి ఉపయోగపడే ఒక చేతి వృత్తిని నేర్పించడం ద్వారా నేను శిశువుకి విద్య నేర్పడం ప్రారంభిస్తాను. శిక్షణ ప్రారంభం నుండే ఉత్పత్తి చేసేలా చేస్తాను. మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రవీంద్రనాథ్ ఠాగూర్. ఇటువంటి విద్యా విధానం వలన మాత్రమే మానసిక ఆత్మ వికాసం సాధ్యపడుతుందని నేను భావిస్తున్నాను. ప్రతి చేతి వృత్తిని ఇప్పటిలాగా యాంత్రికంగా బోధించరాదు, శాస్త్రీయంగా బోధించాలి. అంటే ప్రతి విద్యార్థి ప్రతి విధానం గురించి ఎందుకు, ఎలా అని తెలుసుకోవాలి. మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రవీంద్రనాథ్ ఠాగూర్. పిల్లలు సృజనాత్మకంగా ఉండి వారి కోరికలను, భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలగాలని భావించినది మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రవీంద్రనాథ్ ఠాగూర్. సృజనాత్మకంగా ఉండాలనే విద్యార్థి యొక్క సహజ కోరికను, అద్భుతాలను సృష్టించాలనే వారి భావనను ప్రస్తుతం ఉన్న పాఠశాల వ్యవస్థ నాశనం చేస్తున్నదని అభిప్రాయపడింది మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రవీంద్రనాథ్ ఠాగూర్. కఠినమైన క్రమశిక్షణతో కూడిన పాఠశాల విద్యా విధానం కాకుండా బాల్యంలో స్వీయ అభ్యసనం చేయడానికి సమయం ఉండాలని కోరుకున్నారు మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రవీంద్రనాథ్ ఠాగూర్. సహజ వాతావరణం మాత్రమే సృజనాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుందని భావించారు మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రశాంతమైన ప్రకృతితో మమేకమై జీవించడం ద్వారా పిల్లలు వారి సహజ సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చని భావించింది మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రవీంద్రనాథ్ ఠాగూర్. వీరి యొక్క ఆలోచన విధానము చాలా అంశాల్లో ఒకే విధంగా ఉన్న కొన్ని అంశాల్లో తేడాలు కూడా ఉన్నాయి. నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, అరవింద్ ఘోష్, మహాత్మా గాంధీ. నెహ్రూ, అరవింద్ ఘోష్, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్.
పాశ్చాత్యుల నాగరికతను, వారి యంత్రాలు, సాంకేతికత పట్ల గల ఆరాధనను చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రవీంద్రనాథ్ ఠాగూర్ భారతీయ సంప్రదాయంలోని అత్యుత్తమ జ్ఞానాన్ని ఆధునిక నాగరికతలోని అంశాలతో మిళితము చేయాలనుకున్నాడు. కళ, సంగీతము, నృత్యంతో పాటు శాంతినికేతన్లో విజ్ఞాన శాస్త్రాన్ని, సాంకేతికతను బోధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రవీంద్రనాథ్ ఠాగూర్ విద్యా చట్టము ప్రవేశపెట్టిన సంవత్సరం 1890, 1880, 1870, 1840. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మీకు అన్ని నోటిఫికేషన్లు అందుతాయి. థ్యాంక్ యూ.